వెల్కమ్ టు బిగ్ స్టోరీ. భవిష్యత్పై లెక్కలు వేసుకుని చరిత్రను గుర్తు చేసుకుంటూ వర్తమానంలో జీవించడమే రాజకీయం. దేశ చరిత్రలో ఇన్నాళ్లు జరిగిన రాజకీయాల వెనుక కనిపించే మూలసూత్రం ఇదే. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే రాజకీయ సమీకరణాల్లో మార్పులు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. జాతీయ పార్టీలను పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీలే కూటమి కడుతున్నాయి. ఉత్తరాదిలో కొన్ని రోజుల క్రితం ఎస్పీ బీఎస్పీతో పాటు మరికొన్ని ప్రాంతీయ పార్టీలతో కలిసి ఒక కూటమి ఏర్పడింది. దక్షిణాదిలోనూ తెలుగు నేల మీద రెండు ప్రాంతీయ శక్తులు ఒకే వేదికపైకొచ్చాయి. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ మొదలుపెట్టిన ప్రయత్నంలో తెలుగు నేలపై తొలి అడుగు పడిందా? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది చారిత్రాత్మకంగా నిరూపితమైన సత్యం. శత్రువుకి శత్రువు, మిత్రుడనేది వర్తమానంలో వాడుకోదగిన వాస్తవం. యుద్ధంలోనే కాదు, రాజకీయాల్లోనూ వ్యూహం, టైమింగ్ ముఖ్యం. ప్రస్తుతం తెలుగు నేల మీద అలాంటి రాజకీయం ఊపందుకుందా? ఫెడరల్ ఫ్రంట్ కావచ్చు, చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ కావచ్చు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో కేటీఆర్ అండ్ కో చర్చల సారాంశం ఏంటి? కొన్ని రోజుల నుంచి అందరూ అనుకుంటున్నారు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు బహిరంగంగానే టీఆర్ఎస్ కు మద్దతు పలికారు. గుంటూరు జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు వైసీపీ నేతలు సన్మానం చేశారు. చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు కేసీఆర్ కుటుంబ సభ్యులకు తిరుపతిలో ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కు వచ్చినప్పుడు ఆయన అభిమానులతో పాటు వైసీపీ కార్యకర్తలు కూడా ఘనస్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర సమితి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మధ్య సంబంధ బాంధవ్యాలు రోజురోజుకు బలపడుతున్న వైనం అందరికీ తెలిసిందే. అయినా ఇది ఇంత త్వరగా వేదికపైకి వస్తుందని అనుకోలేదు. రాజకీయ వర్గాలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన బృందం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసింది. ఫెడరల్ ఫ్రంట్ పై చర్చల కోసం జగన్తో భేటీ అవుతున్నట్లుగా కేటీఆర్ ట్వీట్ చేశారు. లోటస్ పాండ్లోని జగన్ నివాసంలో జరిగిన లంచ్ మీటింగ్లో రెండు పార్టీల నేతలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాలపైన చర్చించారు. ఆ తరువాత జగన్, కేటీఆర్ ఒకరితో ఒకరు చర్చించినట్లు సమాచారం. అనంతరం రెండు పార్టీల నేతలు కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. ప్రజా సంకల్ప యాత్రను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినందుకు జగన్ కు కేటీఆర్ శుభాకాంక్షలు చెబితే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు జగన్ కేటీఆర్ కు అభినందనలు తెలిపారు. ఈ సమావేశం వాతావరణమంతా పండక్కి ఒక కుటుంబ సభ్యులంతా ఒకే చోట కలిసినట్లు జరిగిందని పార్టీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. కేసీఆర్ గారు ఫోన్లో మాట్లాడిన పిమ్మట తారక్ వచ్చి డిస్కస్ చేశాడు. ఫెడరల్ ఫ్రంట్ గురించి, రాష్ట్రాలకు జరుగుతా ఉన్న అన్యాయాల గురించి, అన్యాయం జరగకుండా రాష్ట్రాలు నిలబడాలి అని అంటే దేశవ్యాప్తంగా రాష్ట్రాలు కలవవలసిన అవసరం గురించి. సమావేశంలో కీలక అంశమైన ఫెడరల్ ఫ్రంట్ గురించి కేటీఆర్ జగన్ కు వివరించారని తెలుస్తోంది. కేంద్రం రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తోందని, కేంద్రం నుంచి రాష్ట్రాల హక్కులు సాధించుకోవాలంటే బీజేపీ, కాంగ్రెస్ లేని కూటమి అవసరమని కేసీఆర్ భావిస్తున్నారని, ఇందులో భాగంగానే జాతీయ నేతల్ని కలిశారని కేటీఆర్ వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ నుండి వైసీపీ ఫెడరల్ ఫ్రంట్ తో కలిసి రావాలన్న కేసీఆర్ సందేశాన్ని జగన్ ముందుంచారు. జాతీయ స్థాయిలో ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని ఒక కార్యక్రమాన్ని, ఒక ప్రయత్నాన్ని ఏదైతే ఆరంభించారో అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఈ ఆలోచన గురించి, ఈ ప్రయత్నం గురించి మాట్లాడేందుకు కలుస్తాము అని వారిని కోరడంతో వారు ఈరోజు రమ్మని ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత ఈరోజు వారి దగ్గరికి వచ్చి వారి బృందంతో అన్ని విషయాలు కూడా పంచుకున్నాం. తప్పకుండా మాకు విశ్వాసం ఉంది, రీజనల్ పార్టీస్ అండ్ స్టేట్స్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉండే విధంగా జాతీయ రాజకీయాలు ఉండాలి, రాజకీయ వ్యవస్థ ఉండాలి అనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా కలిసి వస్తారనే విశ్వాసం మాకుంది. ఈరోజు చాలా విషయాలు కూడా వారితో పంచుకోవడం జరిగింది. జగన్ మాత్రం ఫెడరల్ ఫ్రంట్ విషయంలో కమిట్ కాకూడదని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏపీ, తెలంగాణకు చెందిన 42 మంది ఎంపీలు కలిసి పోరాడితే మంచిదనే అభిప్రాయాన్ని టీఆర్ఎస్ నేతలకు స్పష్టం చేశారు. టీఆర్ఎస్, వైసీపీ నేతల భేటీ జరగటానికి ముందు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఫెడరల్ ఫ్రంట్ కోణంలో ఒక ట్వీట్ చేశారు.
కేసీఆర్ అమలు చేసిన రైతు బంధు స్కీంపై ఇప్పుడు జాతీయ స్థాయిలో అమలు కోసం దృష్టి పెట్టారని ఆయన తన ట్వీట్లో వివరించారు. ఏపీలో చంద్రబాబుని ఓడించేందుకు తన మిత్రుడు జగన్ కు మద్దతిస్తానని గతంలో ఓవైసీ ప్రకటించారు. ఇప్పుడు ఈ సమావేశం తర్వాత వైసీపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయనే సంకేతాలు బలపడ్డాయి. రాష్ట్రాలకు ఏ రకంగా అన్యాయాలు జరుగుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. వీటిని అధిగమించాలి అని అంటే 25 మంది ఎంపీలతో మేము ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసినా పట్టించుకునే పరిస్థితి కనిపించదు. ఆ 25 మంది ఎంపీలకు తోడు పక్కన తెలంగాణ రాష్ట్రం నుంచి మరో 17 మంది ఎంపీలు కూడా జత అవుతే 42 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి ప్రత్యేక హోదా కావాలి, ఇవ్వాలి, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాట అది అని చెప్పగలిగితే అప్పుడు రాష్ట్రానికి మేలు జరిగే పరిస్థితి ఇంకా మెరుగవుతుంది. ఇవి ప్రాథమిక చర్చలు మాత్రమేనని, త్వరలో కేసీఆర్ విజయవాడ వెళ్లి జగన్ను కలుస్తారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చిన తర్వాత చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరతామన్న కేసీఆర్ ఇప్పుడు నేరుగా ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. 2 రోజుల క్రితం టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీలో పర్యటించి తన వర్గానికి చెందిన వారిని కలుసుకున్నారు. చంద్రబాబు పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి కొనసాగింపుగా టీఆర్ఎస్, వైసీపీ నేతలు భేటీ కావడంతో టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేస్తున్న వారితో జగన్ ఎలా చేతులు కలుపుతారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. పార్లమెంటు సభ్యురాలు కవితతో సహా టీఆర్ఎస్ నాయకులు పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవటానికి, పోలవరం ప్రాజెక్టు పనులు ఆపాలని సుప్రీంకోర్టులో కేసులేశారు. ఇవాళకి సుప్రీంకోర్టులో కేసులు నడుస్తా ఉన్నాయి. పక్క రాష్ట్రాలు ఒరిస్సాతో చేతులు కలిపి పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవటానికి వాళ్లు చేయని కుట్రలో కుతంత్రాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాష్ట్ర ప్రజలకు దీని మీద సమాధానం చెప్పండి. మొత్తానికి తెలుగు నేలపై కొత్త రాజకీయం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాల్లోనూ రాజకీయ పార్టీలు, రాజకీయాలు తమ పరిధికి లోబడే వ్యవహరించాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ అమాంతం మారిపోయింది. తెలంగాణలో టీఆర్ఎస్ అండ్ అదర్స్ అన్నట్లుగా తయారైంది. ఏపీలో మాత్రం టీడీపీ అండ్ అదర్స్ అనే పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో లోక్సభతో పాటు శాసనసభ కూడా ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ వైసీపీని ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీకి మద్దతిస్తుందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అయినా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలే ఎక్కువ. దేశాన్ని ఇన్నాళ్లు 2 పార్టీలే పాలించాయి. ఏమైనా మార్పు వచ్చిందా? దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు కోసం ఒక కూటమి అవసరం. అందుకే కాంగ్రెస్, బీజేపీ లేకుండా ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కొన్ని రోజుల క్రితం కేసీఆర్ ప్రకటించారు. ప్రకటించడమే కాదు, ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అనగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రయత్నాలతో జాతీయ స్థాయిలో కాకరేగింది. ఇప్పుడు జాతీయ రాజకీయం అంతా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ లేని ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమేనా? రాజకీయాల్లో ఏదీ ప్లాన్ చేసినట్లుగా జరగదు. అలా జరిగే పక్షంలో అన్ని పార్టీలకు అధికారం దక్కాలి. అలాగని ప్లాన్ లేకుండా ఉండటం కూడా కరెక్ట్ కాదు. సమయం వచ్చినప్పుడు సమయానుకూలంగా స్పందించడానికి ఒక ప్లాన్ అవసరం. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల రాజకీయ వేదికపై కొత్త అధ్యాయానికి తెరలేచిందా? కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు కోసం నడుం బిగించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాంతీయ పక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే ఫెడరల్ ఫ్రంట్లోకి రావాల్సిందిగా ఏపీ నుంచి వైసీపీని ఆహ్వానించారు టీఆర్ఎస్ అధినేత. కేసీఆర్ కలిసిన వారిలో మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ తమ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. జేడీఎస్ కాంగ్రెస్ తో కలిసి కర్ణాటకలో అధికారంలో ఉంది. డీఎంకే అధినేత స్టాలిన్ ఏకంగా రాహుల్ గాంధీని బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ వేదిక మీద అనేక సార్లు కనిపించడంతో పాటు కూటమి తరఫున జరిగిన చర్చలు, కార్యక్రమాలకు పార్టీ ప్రతినిధుల్ని పంపారు. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎన్నికల్లో ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం రావాలని ఆయన కూడా కోరుతున్నారు. యూపీలో సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీ పార్టీలు కూడా కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ లేని ప్రభుత్వం ఏర్పడాలని కోరుతున్నప్పటికీ ఆ 2 పార్టీలు ఫెడరల్ ఫ్రంట్ కాకుండా ప్రత్యేక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిలో ఎస్పీ, బీఎస్పీతో పాటు అజిత్ జోగి నాయకత్వంలోని ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ పార్టీ, ఆర్ఎల్డీ, ఐఎన్ఎల్డీ, ఆర్జేడీ లాంటి పార్టీలు ఉన్నాయి.
ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ కూటమి బలంగా కనిపిస్తోంది. యూపీలో కాంగ్రెస్ బలహీనంగా ఉండటం వల్ల ఆ రాష్ట్రంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎస్పీ బీఎస్పీ కూటమికి లేదు. మోడీ పాలన అంతం కావాలనేది వాళ్ల ప్రతిజ్ఞ. అవసరమైతే కాంగ్రెస్ మద్దతుతో ఢిల్లీ గద్దెనెక్కడానికి మాయావతి వెనుకాడరు. ఈ పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్లో ఏ పార్టీలు చేరతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయాలన్నీ ఒకెత్తైతే కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉందా అనేది అసలు ప్రశ్న. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ బీజేపీ లేని ప్రభుత్వాలు ఏర్పడలేదు. 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో ప్రస్తుత బీజేపీకి మాతృ సంస్థ అయిన జనసంఘ్ భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం లోక్సభలో కాంగ్రెస్ బీజేపీయేతర పార్టీలన్నీ కలిసినా వాటి బలం 214 సీట్లు మాత్రమే. ఇందులో కొన్ని పార్టీలు ఎన్డీఏ కూటమిలో, మరికొన్ని పార్టీలు కాంగ్రెస్ కూటమిలో ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి రావడం ఎలా అనే ప్రశ్న వినిపిస్తోంది. We have started the dialogue. Let the Honorable Chief Minister also, the K. Raoji and others also to talk to each other. Automatically the ex-hub में सब आ जाएंगे. Federal front, of course, we want that federal front should be strong. If the states are strong, always the center remains strong. We have to work together. It's a collective family. Let us approach the other party also. Let us discuss this matter. It is not, there is no hurry to do it today itself. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య మాత్రమే ఉంది. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్నా వాటి బలం చాలా తక్కువ. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గోవా, ఈశాన్య ప్రాంతంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా లేవు. దేశంలో 280కి పైగా సీట్లలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ముఖాముఖి పోరాటం జరుగుతోంది. ఈ సీట్లలో ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకటి గెలిచే పరిస్థితి ఉంది. ఇలాంటప్పుడు కాంగ్రెస్ లేదా బీజేపీ లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం దాదాపు అసాధ్యం. తాను ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కళ సాకారం కావాలంటే ప్రాంతీయ పార్టీలను కూడగట్టడంతో పాటు వాటి విజయానికి కృషి చేయాల్సిన బాధ్యత కేసీఆర్ పై ఉంది. కష్టసాధ్యమైన వాటిని తన వ్యూహాలతో ఛేదించిన కేసీఆర్ అదే వ్యూహ చాతుర్యంతో కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? బిగ్ స్టోరీ. కేంద్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెరపైకొచ్చే అంశం. ఈ రోజున్న మాటలు ఆ రోజు ఉండకపోవచ్చు. ఫెడరల్ ఫ్రంట్ లో వైసీపీ చేరడం, రెండు పార్టీలు కలవడం అనేది ఎన్నికలకు ముందే ఏపీతో పాటు తెలంగాణలోనూ ప్రభావం చూపే అంశం. కేంద్రంలో చక్రం తిప్పాలన్న కేసీఆర్ వ్యూహం, ఏపీలో అధికారం దక్కించుకోవాలన్న జగన్ లక్ష్యం ఒకే దారిలో సాగుతున్నాయా? టీఆర్ఎస్ నేతలు వైసీపీ అధినేతను కలిసిన కాసేపటికే టీడీపీ నేతలు నోటికి పనిచెప్పారు. కేసీఆర్, జగన్ మోడీ డైరెక్షన్లో నడుస్తున్నారని తాము ఎప్పటినుంచో చెప్తున్నామని, ఇప్పుడు ఆ విషయం తేటతెల్లమైందని ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్తో కలవడం ద్వారా జగన్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ఏపీ టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే, కరడుగట్టిన సమైక్యవాదిగా ముద్రపడిన వైఎస్ జగన్తో కేసీఆర్ ఎలా జట్టుకడతారని తెలంగాణ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీతో పాటు టీఆర్ఎస్, వైసీపీ వ్యతిరేక పార్టీలు కూడా గతంలో అంశాలను లేవనెత్తి విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విమర్శల పర్వం రానున్న రోజుల్లో మరింత తీవ్రమయ్యే అవకాశాలే ఎక్కువ. ఈ కలయిక ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది రెండు పార్టీలకు ముఖ్యం. దేశంలోనే అతిపెద్ద లంచగొండ వైఎస్ఆర్ అని చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్. ఒక గజ దొంగ అని చెప్పని మాట్లాడిన వ్యక్తి కేసీఆర్. ఒక నరరూపరాక్షసుతో పోల్చినటువంటి వ్యక్తి కేసీఆర్. తెలంగాణ మొత్తం ఆస్తులను కొల్లగొట్టినటువంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పార్టీ టీఆర్ఎస్, కేసీఆర్ గారు. అదేవిధంగా హరీష్ రావు గారు మాట్లాడుతూ బీహార్ లల్లూ ప్రసాద్ యాదవ్ ఏ విధంగా అవినీతి కేసులలో జైళ్లపాలయ్యండో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జైళ్లపాలు కావడం ఖాయమని చెప్పినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి, ప్రభుత్వానికి మా మద్దతు అని జగన్ పదే పదే చెప్తున్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఆయన స్పష్టమైన వైఖరితో ఉన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ పై జగన్ ఒకే మాట మీద ఉన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ అనేది ఎన్నికల అంశంగా మారితే జగన్ కు మద్దతు పెరిగే అవకాశాలున్నాయి. అయితే ఫెడరల్ ఫ్రంట్ ఒక రూపం ఏర్పడిన తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేస్తుందా? అలా చేస్తే మిగతా రాష్ట్రాలు కూడా తమకు హోదా ఇవ్వాలని అడిగితే అప్పుడేం చేస్తారనేది భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఏపీకి హోదా కోసం తాము కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు టీఆర్ఎస్ నేతలు. దయచేసి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వండి, మేము తెలంగాణ వాళ్ళ మీద సపోర్ట్ చేస్తున్నాము. నేను ఒక 100 సార్లు చెప్పిన, కేశవరావు గారు రాజ్యసభలో ఫ్లోర్లో చెప్పింది, కవిత ఎంపీ చెప్పింది, ఓ లోక్సభలో మా లీడర్ జితేందర్ రెడ్డి చెప్పిన, ఆన్ రికార్డు చెప్పింది.
మేము చెప్పింది బయట కాదు, బజార్లో కాదు, లోక్సభలో చెప్పినాం, రాజ్యసభలో చెప్పినాం. దాన్ని తిమ్మిని బమ్మిని చేసి ఇప్పుడు కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా వద్ద నేను ఎందుకు వద్దంటున్నా? ఈవెన్ టుడే అవసరమైతే నేను ప్రధానమంత్రికి లెటర్ రాస్తా, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అని. అక్కడ ఏముందండి? యాక్ట్లో ఒక సత్యం ఉంది, మేము అదే చెప్పినాం. యాక్ట్లో ఒక సత్యం ఏమిటంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 94 మీరు రాసుకోవాలి. 94లో సెక్షన్ 94లో 1 and 2 యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది. పరిశ్రమలకు సంబంధించినటువంటి రాయితీలు, ఇన్సెంటివ్స్ ఇస్తే 2 రాష్ట్రాలకు ఇవ్వాలి అని స్పష్టంగా ఉంది. తాము అధికారంలోకి వస్తే క్షణం ఆలస్యం చేయకుండా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఏపీకి హోదా ఇచ్చే విషయంపై గతంలో ఏఐసీసీ సమావేశాల్లో తీర్మానం కూడా చేశారు. ఏపీకి 5 ఏళ్లు కాదు 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ఎన్నికలకు ముందు ప్రకటించినా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేటు ఫిరాయించింది. హోదా కాకుండా ప్యాకేజీ మాత్రమే ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చినా ఏపీకి హోదా వస్తుందనే గ్యారంటీ లేదు. కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోతే ప్రభుత్వ ఏర్పాటులో జగన్, కేసీఆర్ కీలకంగా మారితే తప్ప ఏపీకి హోదా వస్తుందని ఆశించలేం. అలాంటి పరిస్థితి వస్తుందా లేదా అనేది ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడుకోవాల్సిన అంశం. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు చెబుతున్నా గతంలో 2 రకాల వైఖరులు ప్రదర్శించారు. ప్రత్యేక హోదా కోసం టీడీపీ అవిశ్వాస తీర్మానం ఇచ్చిన సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ నుంచి పరిశ్రమలు ఏపీకి వెళ్లిపోతాయని, అందుకే తాము ఏపీకి హోదా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పార్టీ ఎంపీ వినోద్ కుమార్ వివిధ పార్టీల నేతలతో వాదించారు. ఎన్నాళ్లు పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత తాము ఏపీకి హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని, అందుకోసం కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు ప్రకటించారు కేసీఆర్. టీడీపీ, వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో పోరాడినా ప్రత్యేక హోదా సాధించలేకపోయారు. ఇప్పుడు కేసీఆర్, జగన్ కలిసి దీన్ని సాధించగలరా అనేది కీలక ప్రశ్న. ఇట్లా ఏ దేశంలో ఉంటుందండి ఇంత కన్ఫ్యూజన్? ఇదే మారాలని నేను అనేది. ఈ సిచ్యువేషన్లో ప్రబలమైన ఇప్పుడు నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చెయ్యి, గట్లుంటుంది. కొడితే నిజంగా కొట్టాలి, వేస్తే నిజంగా ఇవ్వాలి. కానీ ఇటువంటి పద్ధతులలో జరుగుతుంది దేశం. మూసలో ప్రజలను వంచబడుతున్నారు ప్రజలు ఆ వంచన నుంచి బయట పడాలనేదే నా తపన. అందుకోసం తప్పకుండా చేయవలసిన పని, దేవుడు మన్నిస్తే, ఆరోగ్యం సహకరిస్తే, పానం వాటం ఉంటే పని చేస్తా, గ్యారంటీగా చేస్తా. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చల తర్వాత జగన్ చెబుతున్న మరో అంశం 42 మంది ఎంపీలు కలిస్తే హోదా సాధించడం తేలికని. కేంద్రంలో ఏదైనా పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ వస్తే ఆ పార్టీ ఏర్పాటు చేసే ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీదనే ఏపీకి హోదా దక్కుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఆ సమయంలో 42 సీట్లున్నా పెద్దగా ఉపయోగం లేకపోవచ్చు. అలా కాకుండా సంకీర్ణ కూటమి ఏర్పడి ప్రభుత్వానికి అవసరమైనంత మంది ఎంపీలు ఈ 2 పార్టీల దగ్గర ఉంటే వారి డిమాండ్లు సాధించుకోవచ్చు. అయితే అలాంటి పరిస్థితి వస్తుందా? ఈ ప్రత్యేక హోదా, ఈ ఫెడరల్ ప్రభుత్వం, ఫెడరల్ ఫ్రంట్ ప్రత్యేక హోదాకి సహకరిస్తుందా లేదా అంటే ఎస్, మేము సహకరిస్తామని సాక్షాత్తు కేసీఆర్ గారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ధర్మం అని చెప్పిన తర్వాత ఆయనకి భోజనం పెట్టి మీతో చర్చిస్తే తప్ప? అది ఇదేమన్నా ఘోరమా? ఇదేమన్నా అన్యాయమా? అరే ఇది ఎంత రంకెలేస్తున్నారని నాకు అర్థం కాలేదు. తెలంగాణకి, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కేసుల్ని భయపడి కేసీఆర్తో కలిసిపోతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? టీఆర్ఎస్, వైసీపీ కలయికను ప్రజలు ఎలా చూస్తారనేది 2 పార్టీలకు ముఖ్యం. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటుకు, తెలంగాణలో కేవలం లోక్సభకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు జగన్కు జీవన్మరణ సమస్య. టీఆర్ఎస్కు ఇప్పుడు ఆ సమస్య లేదు. అంటే ఎన్నికల కోణంలో చూస్తే జగన్ కఠిన పరీక్షను ఎదుర్కొంటుంటే టీఆర్ఎస్ వ్యవహారం ఆడుతూ పాడుతూ అన్నట్లుంది. తెలంగాణలో ప్రతిపక్షం అంత బలంగా లేకున్నా ఏపీలో చంద్రబాబు రూపంలో జగన్ ముందు బలమైన ప్రత్యర్థి ఉన్నారు. ఇప్పుడు ఏ విధంగా చూసినా జగన్ చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారనేది వాస్తవమైతే దీన్ని ఆయన ఏ విధంగా ఛేదిస్తారనేది ఆసక్తి రేపే వ్యవహారం.